వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్ల కేటాయింపై టీపీసీసీ అధ్యక్షుడితో తెలంగాణ సిపిఐ ముఖ్య నేతల భేటీ, తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు, ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి అజీం, ఏలూరు నుండి మురళి, గుంటూరు నుండి రవికృష్ణ, కరీంనగర్ నుండి తిరుపతి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం హైదరాబాద్ చూద్దాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సిపిఐ నేతలు చాడ వెంకటరెడ్డి, కోనంనేని సాంబశివరావు భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై వారు చర్చించారు. స్నేహధర్మాన్ని పాటించి తమకు 2 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడికి వారు వినతిపత్రం ఇచ్చినట్లు సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలో సీఎం, డిప్యూటీ సీఎం మీనాక్షి నటరాజన్ను కూడా కలుస్తామని అంటున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అజీం అందిస్తారు. అజీం. ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీ స్థానాలు కానీ కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. అయితే ఈ రోజే నోటిఫికేషన్ కూడా వెలువడింది. టోటల్గా 5 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 4 స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి. సో ఇందులో సిపిఐకి ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఒక ఎమ్మెల్యే టికెట్ అలాగే 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు మాట ఇచ్చినట్లు సిపిఐ ఎమ్మెల్యే ఏదైతే కూనంనేని సాంబశివరావు ఇంతకుముందే చెప్పడం కూడా జరిగింది. సో ఇందులో భాగంగానే 4 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానం తమకు కేటాయించాలని చెప్పి ఏదైతే చాడ వెంకటరెడ్డి అలాగే కూనంనేని సాంబశివరావు ఇద్దరు కూడా గాంధీ భవన్కి వచ్చారు. గాంధీ భవన్కి వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. సో మహేష్ కుమార్ గౌడ్ని కలిసి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా ఏదైతే మహేష్ కుమార్ గౌడ్కి అందించారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా కలుస్తామని చెప్పి కలిసి వారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా వారిని కోరుతామని చెప్పారు. దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాం, కలిసి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాట కోసం ఏదైతే నిలబెట్టుకోవాల్సిన ఎంత అయిన అవసరం ఉందని చెప్పి వారికి కూడా వివరిస్తామని కూడా చెప్పారు. దీంతోపాటు ఢిల్లీలో కూడా ఏదైతే సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని కలిసి ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట గురించి తనకు వివరించారని చెప్పి, సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీకి కూడా కేసీ వేణుగోపాల్ అలాగే సిపిఐ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఇద్దరు కూడా రాహుల్ గాంధీతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఈ చర్చించిన భాగంలో రాహుల్ గాంధీ కూడా ఖచ్చితంగా మాట ఇచ్చాం కాబట్టి మేము సీఎంకి చెప్తానని చెప్పి కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా సిపిఐ పార్టీకి ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ కొత్తగూడెం ఆల్రెడీ ఇచ్చారు, కూనంనేని సాంబశివరావు గెలిసే ఉన్నారు. సో దీంతోపాటు 2 ఎమ్మెల్సీలు ఇస్తున్నారు. సో గతంలో జనవరి 2024లో కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ అప్పుడే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ కోరింది. కానీ ఆ సమయంలో బల్మూర్ వెంకట్ ఏదైతే ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి యూత్ కోటాలో ఆయనకు, అలాగే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి ఏదైతే ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖాళీ అవుతున్న 4లో ఖచ్చితంగా ఒకటి ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ 4 స్థానాల కానీ గట్టి పోటీ ఉంది. ఇప్పటికే అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఏదైతే నేతలు ఆశిస్తున్నారు, దీంట్లో సీనియర్లు ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, అలాగే యూత్ కూడా ఉంది. సో అటు హైకమాండ్ యూత్కి ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుతుంది. అలాగే సీనియర్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే పార్టీ కోసం పనిచేసి పోస్ట్ అయితే ఆశించలేదో, ఎమ్మెల్యే టికెట్ అయితే పోటీ చేయలేదో వారిని మొదటి ప్రాధాన్యతగా పెట్టాలని చెప్పి కూడా అటు హైకమాండ్ నుంచి సూచనలు కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఓడిపోయిన వారు కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను మేము ఖచ్చితంగా తమకు కూడా ఇవ్వాలి, పార్టీలో సమీకరణ దృష్ట్యా తమకు ఇవ్వాలని చెప్పి కూడా చాలామంది పోటీలో ఉన్నారు. సో సీనియర్లో మనం చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి జీవన్ రెడ్డి టర్మ్ ఈ మార్చి 29తో అయిపోతుంది. సో దాన్ని మరొకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయలేదు, ఎమ్మెల్యే కోటాలనే ఎమ్మెల్సీ ఆశిస్తున్న పరిస్థితి. అలాగే సంగారెడ్డి జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి జగ్గారెడ్డి ఉన్నారు. అలాగే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి మధుయాష్కి గౌడ్, ఇలా పార్టీ కోసం ఏదైతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కూడా ఓడిపోయిన వారు కూడా ఏదైతే తమ ప్రయత్నాలు తమ చేస్తున్నారు. అలాగే యువతలో అయితే సామ రామ్మోహన్ రెడ్డి, చరణ్ కౌశిక్ యాదవ్, అలాగే ఆర్యవైశ్య నుంచి ఏదైతే తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేసినటువంటి మిట్టపల్లి వెంకటేష్, అలాగే కొనగల మహేష్ కుమార్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా యూత్ నుంచి వారు కూడా ఆశిస్తున్నారు. ఇక మైనార్టీ నుంచి షబ్బీర్ అలీ, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్ వీరందరూ కూడా ఏదైతే మైనార్టీ నుంచి కూడా ఆశిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దళిత సామాజిక వర్గానికి వస్తున్నట్టయితే అటు ఎస్సీ మాలా నుంచి అద్దంకి దయాకర్, అలాగే మాదిగ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అయితే అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా సంపత్ పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. కానీ అద్దంకి దయాకర్ అటు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అయితే గతంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీలో ఫస్ట్ టికెట్ ప్రకటించిన తర్వాత టికెట్ ఎమ్మెల్సీ రాలేదు. సో సమీకరణ దృష్ట్యా అటు తను ఆ ఎమ్మెల్సీ టికెట్ని కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అద్దంకి దయాకర్కి ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సిపిఐ కనుక కాంగ్రెస్ పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేది కేవలం 3 సీట్లే ఉంటాయి. సో ఈ 3 సీట్లలో కూడా ఎంఐఎం ఒక ప్రాతినిధ్యాన్ని కోల్పోతుంది ఎమ్మెల్సీ. సో తాను కూడా ఏదైతే సంఖ్యాబలం పరంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎంఐఎం కూడా ఒకటి
ఈ ఎమ్మెల్సీలోనే ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదైతే ఎమ్మెల్సీ సీట్ ఎంఐకి ఇస్తామని చెప్తున్నారు, కానీ ఎంఐకి సంబంధించిన నేతలు అయితే ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతుంది. సో ఈ 2 స్థానాలు పోయినట్టయితే కేవలం 2 స్థానాలకే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కీలకంగా చాలా కష్టపరిస్థితి ఉంటుంది, ఎందుకంటే దీనిపై కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వారు 4 స్థానాలు వస్తాయని చెప్పి చాలామంది ఆశావాళ్ళు ఏదైతే తమ ప్రయత్నాలు ఇప్పటికే ఢిల్లీలో కావచ్చు, ఇటు పిసిసి అధ్యక్షుడు దగ్గర కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి దగ్గర అనేక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇందులో చూసుకున్నట్టయితే 2 స్థానాలు కనుక వచ్చినట్టయితే మరి 2 స్థానాలు పార్టీ ఎవరికి కేటాయిస్తుంది, ఏ కేటగిరీలో కేటాయిస్తుంది, ఎలాంటి సమీకరణలను చూస్తుంది. ఒకవైపు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీ 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని ముందు వరుసలో లైన్లో తీసుకుంటామని చెప్పి అటు మీనాక్షి నటరాజన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ పార్టీ కొంచెంమంది కమిట్మెంట్ ఇచ్చింది. గతంలో ఎమ్మెల్యే టికెట్గా పోటీ చేయనటువంటి వారికి, అలాగే నామినేటెడ్ పదవుల్లో రానటువంటి వారికి కూడా పార్టీ ఏదైతే కొంత హామీ ఇచ్చింది, వారికి కూడా ఏదైతే ఎమ్మెల్సీ కల్పిస్తామని చెప్పి అవకాశం ఇచ్చింది. సో ఇటు కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మం పాటిస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సొంత వారికి న్యాయం చేస్తుందా అనేది అయితే కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. సో సానుకూలంగా అయితే సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని కలిసినప్పుడైతే సానుకూలంగా స్పందించారు. ఒక టికెట్ ఇస్తామని చెప్పి కూడా మేము ఆశిస్తున్నామని చెప్పి కూడా వారి ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఎంఐఎంకి సంబంధించినటువంటి మరి ఇప్పుడు ఇస్తారా లేదా అనేది ఒకటి కొంత ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మిగతా 2 స్థానాలకు కూడా ఎవరిని సెలెక్ట్ చేస్తారో అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ ఢిల్లీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ దీనికి సంబంధించినటువంటి అంశం కూడా డిస్కస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్లారిటీ అయితే ఈ 5వ తారీఖు లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూర్తి, థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.